ఎప్పుడైనా గమనించారా? సూర్యుడు పశ్చిమాన వాలిపోతున్న సమయంలో, పగలు రాత్రి కలిసే ఆ కొన్ని నిమిషాల వ్యవధిలో మీ మనసులో తెలియని ఒక అలజడి, ఇంట్లో ఒక రకమైన స్తబ్దత, లేదా అకారణంగా ఒక విధమైన భారం అనిపిస్తుందా? పగలు దేవుడిదైతే రాత్రి ఎవరిది? వెలుగు జీవితమైతే చీకటి దేనికి సంకేతం? ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏదో పుస్తకాల్లో చదివిన కథ కాదు. కొన్ని దశాబ్దాలుగా గుడి గర్భగుడిలో ఆ పరమాత్మ పాదాల చెంత నేను గమనించిన, అనుభవించిన, దర్శించిన ఒక మహాసత్యం. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడుతున్నా ఇంట్లో ప్రశాంతత కరువైందా? డబ్బు నీళ్లలా ఖర్చయిపోతోందా? కుటుంబ సభ్యుల మధ్య పదే పదే గొడవలొస్తున్నాయా? అయితే మీ ఇంట్లో సాయంత్రం వేళ ఒక చిన్న తప్పు జరుగుతోంది. ఆ తప్పు మీరు సాయంత్రం దీపం వెలిగించే సమయంలో దాగి ఉంది. అవును, దీపమనేది కేవలం నూనె, బత్తీ, మంట కాదు. అది మన ఇంటికి కాపలా ఉండే ఒక అదృశ్య శక్తి. అది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. నాయనా, తల్లి, ఈ వీడియో మీ ఫోన్ స్క్రీన్ మీదకి రావడం యూట్యూబ్ ఆల్గరిథం చేసిన పని కాదు. ఇది సాక్షాత్తు ఆ జగన్మాత, ఆ కాలాంతకుడైన పరమేశ్వరుడి సంకల్పం. చీకటిలో ఉన్న మీ జీవితంలోకి ఒక దివ్యమైన వెలుగును ప్రసాదించడానికి కాలం నిర్ణయించిన సమయమిది. ఈ వీడియోని చూసి వదిలేకండి. ఈ క్షణమే మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో ఒక సభ్యుడిగా మారండి. క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడమంటే ఒక యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయడం కాదు, మీ ఇంటి ద్వారాలు లక్ష్మీదేవికి తెరిచి ఉంచడం. ఈ వీడియోకి మీరు చేసే లైక్ మీరు ఆ భగవంతుడికి సమర్పించే ఒక చిన్న మానసిక హారతిలాంటిది. కమెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అని వ్రాసి మీ ఉనికిని ఆ దైవానికి తెలియచేయండి. ఒక పవిత్రమైన బంధాన్ని ఈ క్షణమే మొదలుపెడదాం. వీడియో చివరి వరకు నా మాటల్ని మీ హృదయంతో వినండి. మీ జీవితం, మీ ఇల్లు మారకపోతే అప్పుడడగండి. మన పూర్వీకులు ఋషులు సాయంత్రాన్ని సంధ్యాకాలమన్నారు. సంధ్య అంటే ఏమిటి? రెండు భిన్నమైన శక్తులు కలుసుకునే సమయం. వెచ్చని సూర్యకిరణాలు వెళ్ళిపోయి చల్లని చీకటి అడుగుపెట్టే సమయం. పురాణాల ప్రకారం ఈ కాలాన్ని శివశక్తి సంగమకాలం అంటారు. ఈ సమయంలో ప్రకృతిలో ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. సైకలాజికల్గా మనిషి మెదడులోని పగటిపూట ఉండే ఆల్ఫా వేవ్స్ తగ్గిపోయి రాత్రికి సంబంధించిన డెల్టా వేవ్స్ మొదలవుతాయి. ఈ పరివర్తన సమయంలో మనస్సు చాలా బలహీనంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి చాలా సులభంగా మన ఇంటిలోకి, మన ఆలోచనల్లోకి ప్రవేశించే సమయమిది. అందుకే సాయంత్రం వేళ ఏడవకూడదు, నిద్రపోకూడదు, గొడవపడకూడదు అని పెద్దలు చెబుతారు. శివపురాణం ప్రకారం ఈ సంధ్యా సమయంలోనే పరమశివుడు తన ప్రమథ గణాలతో, భూత ప్రేత పిశాచాలతో కలిసి భూలోక విహారానికి వస్తాడట. ఆయనలా వెళ్తున్నప్పుడు ఏ ఇంట్లో అయితే చిమ్మచీకటి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే అపవిత్రత ఉంటుందో అక్కడ తన ప్రతికూల గణాలను వదిలి వెళ్తాడట. అదే ఏ ఇంట్లో అయితే ఈ సమయంలో ఒక చిన్న దీపం వెలుగుతూ ఆ దీపం ముందు ప్రశాంతంగా దైవనామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ పార్వతీదేవి స్వయంగా ఆగి ఆ ఇంటికి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందరూ అడుగుతుంటారు, పండితుగారు, నేను సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి రాత్రి 8 అవుతుంది, అప్పుడు దీపం పెట్టొచ్చా అని. మరికొందరైతే నేను 5 గంటలకే దీపం పెట్టేస్తాను అంటారు. కాని శాస్త్రమేం చెప్తోంది? సాయంత్రం దీపం వెలిగించడానికి అత్యంత అద్భుతమైన సమయం గోధూలివేళ లేదా ప్రదోషకాలం. గోధూలివేళ అంటే ఏమిటి? పగలు మేతకు వెళ్లిన ఆవులు సూర్యాస్తమయ సమయంలో తమ ఇళ్లకు తిరిగి వచ్చేటప్పుడు వాటి గిట్లు తగిలి నేలమీద ఉన్న ధూళి గాలిలోకి లేస్తుంది. ఆ సమయమే గోధూలివేళ. ఖచ్చితమైన సమయం చెప్పాలంటే సూర్యాస్తమయానికి సరిగ్గా 24 నిమిషాలు ముందు మరియు సూర్యాస్తమయం జరిగిన 24 నిమిషాల తరువాత. ఈ 48 నిమిషాల కాలాన్ని అత్యంత పవిత్రమైన సమయంగా పురాణాలు ఘోషిస్తున్నాయి. సాధారణంగా సాయంత్రం 5:45 నిమిషాల నుంచి 6:30 మధ్యకాలం. ఎందుకంటే జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి లేదా దరిద్రదేవత మరియు శ్రీమహాలక్ష్మి ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. సముద్రమథనం జరిగినప్పుడు ముందుగా పుట్టినది జ్యేష్ఠాదేవి, ఆ తరువాత పుట్టినది శ్రీమహాలక్ష్మి. ప్రతిరోజూ సాయంత్రం ఈ ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వస్తారు. జ్యేష్ఠాదేవికి చీకటి, బూజు, దుమ్ము, గొడవలు, ఎంగిలిపాత్రలు అంటే మహా ఇష్టం. ఎవరైతే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అంటే సరిగ్గా 6 గంటల ప్రాంతంలో ఇల్లు చీకటిగా ఉంచుతారో ఆ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే మహాలక్ష్మి తన అక్కైన జ్యేష్ఠాదేవిని పిలిచి, అక్క, ఈ ఇల్లు నీకు తగినది, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి తాను వెళ్ళిపోతుంది. కాని
ఏ ఇంట్లో అయితే సూర్యాస్తమయ సమయంలో ఇల్లు శుభ్రంగా ఉండి గుమ్మానికి పసుపు కుంకుమలు ఉండి పూజామందిరంలో దేదీప్యమానంగా దీపం వెలుగుతూ ఉంటుందో ఆ వెలుగుని చూడగానే జ్యేష్ఠాదేవి భయపడి పారిపోతుంది. అప్పుడు మహాలక్ష్మి నవ్వుకుంటూ మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇది కేవలం పురాణ కథ కాదు తల్లి, ఇది మానసిక శాస్త్రం. మీరు చీకటిగా ఉన్న ఇంటికి రాగానే మీ మనస్సు ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. అదే గుమ్మం దగ్గర ఒక దీపం, దేవుడి గదిలో ఒక దీపం, మంచి సాంబ్రాణి సువాసన ఉంటే బయట ఎంత కష్టపడి వచ్చినా ఆ ఇంటికి రాగానే ఒక ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతతే లక్ష్మీదేవి. చాలామంది చేసే తప్పేమిటంటే అగ్గిపెట్టె తీయడం, వత్తి వెలిగించడం, దండం పెట్టుకుని వెళ్ళిపోవడం. దీపం వెలిగించడం ఒక మెకానికల్ పనికాదు, అదొక యజ్ఞం. పరిశుభ్రత అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ప్యూరిటీ. సాయంత్రం దీపం పెట్టే ముందు తప్పనిసరిగా ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. కుదిరితే మెడవరకు స్నానం చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే రోజంతా మీరు ఎందరో మనుషుల్ని కలుస్తారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో నెగటివ్ ఎనర్జీలు మీ ఆరా అంటే ఔరాకి అంటుకుని ఉంటాయి. నీరు ఆ నెగటివ్ ఎనర్జీని కడిగేస్తుంది. దీపపు కుందెలు అంటే ద ల్యాంప్. దీపాన్ని ఎప్పుడూ నేలమీద నేరుగా పెట్టకూడదు. దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేట్ కానీ లేదా కొద్దిగా బియ్యం కానీ ఒక తమలపాకు కానీ ఉంచాలి. అప్పుడే భూమాత ఆ వేడికి బాధపడకుండా ఉంటుంది. వెండి లేదా ఇత్తడి, మట్టి ప్రమిదలు వాడడం ఉత్తమం. స్టీలు ప్రమిదలు ఎప్పుడూ దేవుడికి వాడకూడదు. నూనె అంటే ద ఆయిల్. నువ్వుల నూనె వాడడం వల్ల ఇంట్లో ఉండే అకాల మృత్యుభయాలు, అనారోగ్యాలు, కర్మదోషాలు తొలగిపోతాయి. ఆవు నెయ్యి వాడితే ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. ఏది వాడినా అందులో ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్లకాని, ఒక యాలక్కాయ కాని వేసి వెలిగించండి. మీ ఇంట్లో ఉండే వైబ్రేషన్ ఎలా మారుతుందో మీరే చూస్తారు. ఆ వాసన మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. వత్తులు అంటే దవ్విక్. 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించాలి. ఒకటి ఆత్మకు, రెండవది పరమాత్మకు. సంకేతం: ఎప్పుడైనా దీపం తూర్పు దిక్కుకు ముఖం చేసి వెలిగిస్తే ఆరోగ్యప్రాప్తి, ఉత్తరం వైపు ముఖం చేస్తే కుబేరస్థానం కాబట్టి ధనప్రాప్తి. దక్షిణం వైపు ఎప్పుడూ దీపం వెలిగించకూడదు, అది పితృదేవతలకు ఉద్దేశించినది. కేవలం ప్రత్యేక సమయాల్లో మాత్రమే వాడాలి. వెలిగించే విధానం: దీపాన్ని ఎప్పుడూ అగ్గిపుల్లతో నేరుగా వెలిగించకూడదు. ఒక చిన్న ఏకహారతి లేదా వేరొక దీపం సహాయంతో వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీ నోటి నుండి రావలసిన అద్భుతమైన మంత్రం: దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. అంటే దీపమే పరబ్రహ్మస్వరూపం. ఈ దీపం సమస్త అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈ దీపం ద్వారా సర్వమూ సిద్ధిస్తుంది. ఓ సంధ్యాదీపమా, నీకు నమస్కారం. మీరు ఎప్పుడైనా ఒక చిన్న ప్రయోగం చేయండి. మీ మనస్సు చాలా ఆందోళనగా ఉన్నప్పుడు, భయంగా ఉన్నప్పుడు, లేదా ఏదైనా సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఫోన్లు, టీవీలు అన్నీ కట్టేయండి. దేవుడి గదిలో కూర్చని ఒక ఆవునెయ్యి దీపం వెలిగించండి. ఒక 5 నిమిషాలు రెప్పవేయకుండా ఆ దీపపు జ్వాలను అలా చూస్తూ ఉండిపోండి. దీనిని యోగశాస్త్రంలో త్రాటక ధ్యానం అంటారు. మీరు ఆ దీపాన్ని చూస్తున్న కొద్దీ ఆ అగ్నిదేవుడు మీలోని నెగటివ్ ఆలోచనల్ని కాల్చేస్తాడు. అగ్ని పైటి ఎగసిపడుతుంది. అది మనిషికి ఇచ్చే సందేశం ఏమిటో తెలుసా? మనిషి, నీ జీవితంలో ఎన్ని కష్టాలు నిన్ను కిందకి లాగినా నువ్వు ఈ మంటలా పైకి ఎదగాలి అని. ఈ సాయంత్రం దీపం మీ ఇంట్లో రోజువారీగా వెలుగుతూ ఉంటే మీ పిల్లల మనస్తత్వంలో మార్పు వస్తుంది. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కారణంలేని కోపాలు ఉంటే అవి నెమ్మదిగా చల్లబడతాయి. ఎందుకంటే ఆ అగ్నిశిఖ నుండి వెలువడే సూక్ష్మమైన శక్తి తరంగాలు అంటే క్వాంటమ్ ఎనర్జీ వేవ్స్ ఆ గదంతా వ్యాపించి అక్కడ ఉన్న నెగటివ్ అయాన్స్ని నాశనం చేస్తాయి. ఇదొక సైంటిఫిక్ ఫ్యాక్ట్. గుడికి ఎంతోమంది వస్తుంటారు. స్వామీ, మేము రోజూ దీపం పెడుతున్నాం, కాని మా పూజ దేవుడికి చేరుతోందా లేదా ఎలా తెలుసుకోవాలి అని అడుగుతారు. దేవుడు మీతో నేరుగా వచ్చి మాట్లాడడు, కాని ప్రకృతి ద్వారా, ఆ దీపం ద్వారా సంకేతాలిస్తాడు. మీరు సాయంత్రం దీపం వెలిగించినప్పుడు ఈ క్రింది సూచనలు కనిపిస్తే మీ ఇంటిలోకి అదృష్టం, మహాలక్ష్మి అడుగుపెట్టిందని అర్థం. దీపపు పువ్వు అంటే దీపం పువ్వు. మీరు దీపం వెలిగించిన కాసేపటికి ఆ వత్తి చివర నల్లగా ఒక చిన్న పువ్వు ఆకారంలో ఏర్పడుతుంది. దీనిని దీపపు పువ్వు అంటారు. ఇలా వస్తే సాక్షాత్తు ఆ పరమాత్మ మీ పూజను సంతోషంగా స్వీకరించాడని, మీ కోరిక అతి త్వరలో నెరవేరబోతోందని ఒక బలమైన సంకేతం. నిశ్చలమైన జ్వాల అంటే స్టడీ ఫ్లేమ్. గాలి లేకపోయినా కొన్నిసార్లు దీపం విపరీతంగా ఆడుతుంది. అలా కాకుండా దీపం వెలిగించిన తర్వాత ఆ మంట పైకి నిటారుగా కదలకుండా ఒక బంగారు రంగులో వెలుగుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ స్థిరపడిందని అర్థం. ఓంకారనాదం లేదా సువాసన.
మీరు దీపం వెలిగించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు మీకు హఠాత్తుగా మల్లెపూలు లేదా గంధంలాంటి సువాసన వస్తే అది దైవ సన్నిధికి సాక్ష్యం. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ సుగంధాన్నే ఇష్టపడతారు. మనస్సుకు అనిపించే ప్రశాంతత. దీపం వెలిగించగానే మీ గుండెల్లో ఉన్న భారం హఠాత్తుగా దిగిపోయినట్లు, ఎవరో పెద్దవాళ్లు మీ తలమీద చెయ్యివేసి నేనున్నానులే ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు ఒక ఫీలింగ్ వస్తే ఇక మీకు తిరుగులేదు. మీ కష్టాలన్నీ తీరిపోయినట్లే. మీకొక చిన్న నిజం చెబుతాను వినండి. కొన్నేళ్ల క్రితం నా దగ్గరకు ఒక కుటుంబం వచ్చింది. భర్తకు ఉద్యోగం పోయింది, అప్పుల బాధలు, ఇంట్లో ఎప్పుడూ కన్నీళ్లే. వాళ్లు ఎన్నో పూజలు చేశారు, ఎన్నో ఖర్చులు పెట్టారు, కాని లాభం లేదు. నేను వాళ్లతో ఒకటే చెప్పాను, నాయనా, నాకు మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, ఎటువంటి ఖర్చుతో కూడిన పూజలు చెయ్యొద్దు. నేను చెప్పినట్లు కేవలం ఒక్క 41 రోజులు, వర్షం వచ్చినా ఏమొచ్చినా సాయంత్రం సరిగ్గా 6 గంటలకు మీ ఇంట్లో ఒక ఆవునెయ్యి దీపం పెట్టి ఆ దీపం ముందు భార్యాభర్తలిద్దరూ కూర్చుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అని చెప్పాను. మొదటి వారం వాళ్లకు ఏమీ అనిపించలేదు. కాని 10 రోజుల తర్వాత వాళ్లల్లో ఆందోళన తగ్గింది. 20 రోజుల తర్వాత ఒక చిన్న దారి కనిపించింది. 41 రోజులు పూర్తయ్యేసరికి ఎక్కడినుంచో ఊహించని విధంగా ఒక స్నేహితుడొచ్చి అతనికి ఒక అవకాశాన్నిచ్చాడు. ఈరోజు వాళ్లు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇదెలా జరిగింది? దీపంలో మ్యాజిక్ ఉందా? కాదు. మ్యాజిక్ వాళ్ల మనస్సులో జరిగింది. సాయంత్రం పూట వచ్చే నెగటివ్ ఆలోచనలను ఆ దీపం ఆపేసింది. దేవుడి మీద వాళ్లకున్న నమ్మకాన్ని ఆ దీపం ప్రతిరోజూ బలోపేతం చేసింది. యూనివర్స్ అంటే సృష్టికి వాళ్లు ఒక స్పష్టమైన సిగ్నల్ పంపారు. మా ఇంట్లో వెలుగుంది, లక్ష్మీదేవి దయచేసి లోపలికి రా అని. మీ జీవితంలో కూడా ఆ అద్భుతం జరగాలనేది నా ప్రార్థన. మనిషి జీవితం కూడా ఒక ప్రమిదలాంటిదే నాయనా. శరీరం ప్రమిద, అందులో ఉన్న ఆయుష్షు నూనె, మన ప్రాణమే వత్తి. ఆ ప్రాణం వెలుగుతున్నంతకాలం ఈ సమాజానికి ఒక మంచి వెలుగుని ఇస్తూ బతకాలి. సాయంత్రం వేళ వెలిగించే ఆ చిన్న దీపం మీలో ఉన్న అజ్ఞానపు చీకట్లను పారద్రోలి ఒక మహాజ్ఞానిగా మిమ్మల్ని మార్చాలి. ఎంత కష్టం వచ్చినా సరే గుండెల్నిండా శ్వాస తీసుకోండి. నాకు అన్నీ అయిపోయాయి అనుకున్న ప్రతిసారీ సాయంత్రం దేవుడి ముందు నిలబడి ఆ దీపాన్ని చూడండి. నేను నీ భారాన్ని ఎలా మోస్తున్నానో నా భారాన్ని ఈ సృష్టికర్త అలాగే మోస్తాడు అని ఆ దీపం మీకు ధైర్యాన్నిస్తుంది. ఇప్పటివరకు నా మాటల్ని విన్నారంటే మీలో ఒక ఆధ్యాత్మిక పిపాస ఉంది. మీ జీవితాన్ని మార్చుకోవాలనే ఒక బలమైన తపన ఉంది. మీరు దేవుడికి చాలా దగ్గరైన వ్యక్తులు. ఈ మహత్తరమైన జ్ఞానాన్ని మీ ఒక్కరి దగ్గరే దాచుకోకండి. శివపురాణంలో ఒక మాట ఉంది, చీకటిలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి వెలుగునిస్తే 10 జన్మల పుణ్యమొస్తుంది అని. ఈ డిజిటల్ యుగంలో ఆ పుణ్యం సంపాదించుకోవడానికి ఒక సులభమైన మార్గం ఈ వీడియోని షేర్ చేయడం. అవును, ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు లేదా కష్టాల్లో ఉండి బాధపడుతున్న మీ స్నేహితులకు కనీసం 3 షేర్ చేయండి. వాళ్ళిది చూసి సాయంత్రం దీపం పెట్టడం మొదలుపెడితే వాళ్ల జీవితంలో వచ్చే మార్పు, వాళ్లకు కలిగే పుణ్యంలో సగం మీకు దక్కుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. దీన్ని మీరు ఏ రకంగానూ విస్మరించలేరు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను రేపు చెప్పబోయే మరో రహస్యం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. ఈ నా మాటలు మీకు నచ్చితే, మీ హృదయానికి హత్తుకుంటే వీడియోకి లైక్ కొట్టి కమెంట్స్లో దీపంజ్యోతి పరబ్రహ్మ లేదా మీ ఇష్టదైవం పేరును రాయండి. మీ చేతి వ్రేళ్లతో రాసే ఆ ఒక్క మాట ఆ దేవుడి పాదాల దగ్గర మీరు వేసే ఒక అక్షర పుష్పం. మీ ఇంటి ఇలవేల్పు మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, మీ ఇంట్లో సాయంత్రం వేళ పెట్టే దీపం మీ జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజనా సుఖినోభవంతు, లోకా సమస్తా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.